వాళ్ళ ఫ్రెండ్ సమాజ్ దగ్గర కూర్చొని ఏడ్చి సూసైడ్ చేసుకుని చనిపోయిందండి. మధ్య వయసులో చనిపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాయి ఆత్మలు. తను రేప్ చేశారు. రేప్ చేసిన ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి అయితే వెళ్ళడానికి ఇది చాలా సంవత్సరాలు అయింది, ఎప్పుడు క్లోజ్ చేయలేదు. లాస్ట్ 6 months బ్యాక్ నుంచి ఇది క్లోజ్ చేశారు. ఈ వాటర్ ఆ బ్రిడ్జ్ కింద చెప్పేసి అంటున్నా కదా, నీకు ఇక్కడ ఉన్నట్టు ఏమన్నా తెలుస్తుందా అమ్మాయి? సేమ్ వే తంత్ర కూడా, కాబట్టి నమ్మడం ఇప్పుడు మనకు తప్పని పరిస్థితి. ఏదో తెలియని విచిత్రమైన ఒక మనిషా లేదంటే ఆత్మ అనేది నాకే కన్ఫ్యూజన్గా ఉంది, వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంది. కెమెరా ఆన్ చేయి ఫస్ట్. ఈ అమ్మాయి సడన్గా ఏడుస్తుంది ఏంట్రా, నాకు అర్థం కాదు. లైట్ పెట్టి కొంచెం. దారిలో ఉండగా గైస్ సడన్గా ఏడుస్తుంది. ఆమె ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కావట్లేదు. పిచ్చిగాని పట్టిందా ఇలాగిరా? అమ్మాయి పిచ్చి ఏమైనా పట్టిందా నీకు? ఇప్పటికీ 2 సార్లు కారు దిగి పారిపోయావు గైస్. ఇందాక జ్యూస్ తాగుతుంటే అదే ఆ అమ్మాయి సమాధుల దగ్గర కూర్చొని ఏడ్చి వాళ్ళ ఫ్రెండ్ సమాధి దగ్గర కూర్చొని ఏడ్చి నీరసించిపోయిందని చెప్పేసి గోలీ సోడా నిమ్మ సోడా ఉంటది కదా, ఆ బండి దగ్గర అక్కడ దిగి కూడా పారిపోయింది అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే దారిలో సడన్గా ఇదేదో శ్మశానం వచ్చింది. శ్మశానం దగ్గర కరెక్ట్గా ఏడవడం స్టార్ట్ చేసింది. నేను ఇంకేం చెప్పాలి? తను ఏడుస్తూ కూర్చుంటే అడగాలి కదా. అమ్మాయి అసలు ఏమైంది చెప్పు నీకు? అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు కనీసం చెప్తే మాకు అర్థమవుద్ది కదా. బాబు ఫ్రెండ్ చనిపోయే గోలే చెప్తుంది అత్తమానం. అసలు నీ ఫ్రెండ్ ఎలా చనిపోయింది, అసలు ఏం జరిగిందో కొంచెం చెప్పు, మాకు అర్థమవుద్ది. ఎవరు చంపేశారు? గురి సూసైడ్ అన్నావు కదా. సూసైడ్ ఏంది కదరా? అవును, మీ ఫ్రెండ్ కూడా మాకు సూసైడ్ అనే చెప్పింది. మరి సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి మనకి? ఎవరు చంపేశారు? సర్లే ఏడోకు నువ్వు. సర్లే ఏడోకు. వాటర్ బాటిల్ ఉంటే నీళ్ళు తాగు, అన్ని పక్కనే ఉంది కనీసం. కావాలని చంపేశారు టార్గెట్ చేసి. కావాలని చంపేశారంటుందిరా. ఇవన్నీ నీకెలా తెలుసు మరి? తనన్నీ నాకు చెప్పింది. అంటే చంపేసినప్పుడు మీరున్నారా? లేదు, నేను చంపేశారు అంటున్నారు, మళ్ళీ ఏమంటారు సూసైడ్ అంటున్నారు. 2 ఎలా జరుగుతాయి? అదే కదా నా డౌట్. కావాలని తనని చంపేశారు అంటే సూసైడ్ కాదా? సూసైడ్ కాదు. అదంతా కాదు, అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందని నాకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఏడుపాపి గట్టిగా చెప్పండి, మన ఆడియన్స్ కన్నా అర్థం కావాలి కదా. నీకు ఏం జరిగింది అనేది ఒక సాక్ష్యం లాగా ఉండాలి కదా ఇక్కడ కోర్టులో చెప్పడానికైనా పోలీసులకి. నీ ఫ్రెండ్కి జరిగిన అన్యాయం, అసలు మీరు ఎవరో, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగిందో నాకు ఒకసారి చెప్పండి మొత్తం క్లారిటీగా. ఏడుపాపండి ప్లీజ్, ఫస్ట్ చెప్పండి గట్టిగా. మాది ఆంధ్ర. మేము 1.5 year బ్యాకే వచ్చాం. 1.5 year బ్యాకే వచ్చాం మేము చదువుకోవడానికి. నేను నా ఫ్రెండ్ మేమిద్దరం అక్కడ స్టడీస్ ఏమంటే అది అక్కడ కాలేజ్ లేదు మా ఊరు సైడు. ఇక్కడ ఏంటంటే రిలేటివ్స్ ఉంటారు హైదరాబాద్లో. సో వాళ్ళు ఏం చెప్పారంటే రండి ఇక్కడ చదువుకోండి, ఇక్కడ బాగా స్టడీ మంచిగా చెప్తారు అది ఇది అని చెప్తే మేము ఇద్దరం వచ్చి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటే వేరేలా ఏదైనా అనుకుంటారేమో కదా అని మేమిద్దరమే పీజీ తీసుకొని ఇద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం. అట్లా మంచిగా మేము చిన్నప్పటి నుంచి క్లోజు, అందుకని మేమిద్దరమే వచ్చాం, మళ్ళీ ఎవరిని తీసుకురాకుండా. వచ్చిన తర్వాత నార్మల్గా ఉన్నాం, చదువుకుంటున్నాం, మంచిగానే ఉన్నాం. మంచిగా మా పేరెంట్స్తో మాట్లాడుతున్నాం, మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం, మంచిగా హ్యాపీగానే ఉంది. ఒకరోజు మేము ఏమైంది, మా రిలేటివ్స్ ఉన్నారని చెప్పా కదా, వాళ్ళు వచ్చారు మా కాలేజ్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఎట్లా చదువుకుంటున్నారు అది ఇది అన్న తర్వాత కాలేజ్ దగ్గరికి వచ్చారు, వెళ్ళిపోయారు. మేము కాలేజ్ లోపలికి వెళ్ళిపోయాం, అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ మేము
కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్నాం, అంటే పీజీకి వెళ్తున్నాం. పీజీకి వెళ్ళే దారిలో ఏమైందంటే మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. కాలేజ్కి పీజీకి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో నార్మల్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తుంటే అంటే మీరు అప్పట్లో సిటీలో ఉండేవారు కదా, అవుట్స్కట్సా? లేదు, మేము ఆంధ్ర. మాది ఆంధ్ర. ఓకే, ఆంధ్రాలో చెప్తావా నువ్వు? ఇక్కడ కదా జరిగింది? జరిగింది ఇక్కడే, మాది ఆంధ్ర. ఓకే, ఇక్కడ సిటీలోనే జరిగింది. అయితే ఏమైంది, వెళ్తున్న దారిలో సగం మాట్లాడుకుంటూ పోతున్నాం. సగం దారిలో ఎవరో కార్లో వచ్చి తీసుకెళ్ళిపోయారు తనని తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను ఏడ్చుకుంటూ పీజీకి వెళ్ళిపోయి తన నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసిన కానీ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసిన, మెసేజెస్ చేసా, వాట్సాప్లో చేసా, వాట్సాప్ కాల్ చేసా, అయినా ఏం రిప్లై లేదు, ఏం లేకపోయేసరికి నేను అట్లనే కూర్చొని ఏడుస్తూ ఉంటే తను వచ్చి ఇక్కడ ఫేస్ మీద, బాడీ మీద మొత్తం అవి మరకలు ఉండి బట్టలు కూడా చిరిగిపోయింది. ఆమె చున్నీ చుట్టుకుని వచ్చిన తర్వాత ఏమైందంటే ఏం కాలే, కింద పడ్డా. వాళ్ళు ఎవరో కావాలని డబ్బుల కోసం తీసుకెళ్లారు వాళ్ళు. నేను ఏడిస్తే నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు అంటే వదిలేశారు వాళ్ళు. వదిలేసిన తర్వాత నేను వచ్చేసా, ఇట్లా నార్మల్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత పైకి వచ్చేసా. ఇంకా నార్మల్గా నాకు ఏం కాలేదు, బాగానే ఉన్నా అన్నది. సరే, ఆ రోజు నైట్ పడుకుండిపోయాము. ఇంకా పడుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే అన్నది, నేను ఊరెళ్ళి వస్తాను, నేను కొంచెం మమ్మీ వాళ్ళని కలవాలని ఉంది, నేను ఊరెళ్ళి వస్తాను, నాకు కొంచెం మనసు ఎందుకు బాగాలేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత సరే అయితే వెళ్ళి తొందరగా వచ్చేవి, నేను ఒక్కదాన్ని ఉండలేను కదా, మన ఇద్దరం క్లోజ్ కదా, ఇద్దరం ఒక్కదాన్ని ఉండలేను కదా నేను వదిలే అంటే, సరే తొందరగా వస్తా అని చెప్పింది. ఆ రోజు నైట్ వెళ్ళిపోయింది. మార్నింగ్ 9-10 ఆ టైంకి వెళ్ళిపోయి ఉంటుంది. మార్నింగ్ 9-10 ఆ టైంకి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేశారు, ఇట్లా తను మహి చనిపోయింది, సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పారు. సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే నేను ఇంకేం చేసా, తను అసలు ఎందుకు చనిపోయింది అవేమైనా అడుగుదామన్నా వాళ్ళ పేరెంట్స్కి ఏం తెలియదంట. ఏం తెలియకపోతే తను ఏం చేసింది, మొత్తం మా పీజీలో మేము ఇద్దరం ఉంటాం కదా, తను లెటర్ రాసింది, మొత్తం లెటర్లో రాసింది, ఇట్లా చేసారి నన్ను క్షమించి, నేను ఉండలేకపోతున్నా, నా బాధ ఎవరికి చెప్పుకోలేదు, నేను చెప్పినా నా పేరెంట్స్ పరువు పోతుంది, నేను ఎట్లు బ్రతకగలని, నన్ను క్షమించవే, సారీ అని తను లెటర్ రాసింది. లెటర్ రాయగానే నేను ఇంకా ఊరెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతోనే కొంచెం ఒక 2-3 డేస్ వాళ్ళ ఇంట్లోనే ఇంట్లో ఉన్న తర్వాత నార్మల్ వచ్చేసా, ఇక్కడికి వచ్చేసా. మళ్ళీ రొటీన్ లైఫ్ కదా, సో నార్మల్గా ఇక్కడికి వచ్చినా ఉండలేకపోయేసరికి ఇంకా నాకు తన జ్ఞాపకాలు అవన్నీ గుర్తుకొచ్చేసరికి నేను ఇంకా ఊరెళ్ళిపోయిన తర్వాత చూస్తుండగా 1 ఇయర్ అయిపోయింది తను చనిపోయి 1 ఇయర్ అయిపోయిన తర్వాత అందరు అన్నారు, అది సంవత్సరానికి ఒకసారి పూజ చేయాలి అని చెప్తే సరే అని సంవత్సరకం అంటారు కదా, తన సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ మేమందరం వెళ్ళాం. బట్ లేడీస్ అక్కడికి రాకూడదు అన్నారు, అయినా కానీ వెళ్ళాం మేము, నా ఫ్రెండ్ కదా అని బ్రతిమాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందో తెలీదు. నార్మల్గా ఎట్లా అంటే ఒక గాలి వచ్చినట్టు అయ్యింది నాకు నార్మల్గా అయిపోయింది. వచ్చిన తర్వాత సమాధి దగ్గర ఎవరో మహేశ్వరి అమ్మాయి ఫ్రెండ్ సమాధి దగ్గర అయిపోయింది. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ పడుకునేసరికి నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. కానీ పడుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి ఏమైందంటే నాకు కనిపిస్తుంది సీరియస్గా కనిపిస్తుంది. ఎందుకు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు వచ్చేసావు, ఎందుకు చదువుకోవట్లేదు, అన్ని క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంది. నాతోనే ఉంటుంది, నేను పడుకున్నప్పుడల్లా పిలుస్తుంది, రా 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 ఆడుకుందాం, బయటకు వెళ్దాం అని పిలుస్తూనే ఉంది. అట్లా చేస్తే ఒక 2-3 వీక్స్ అట్లనే గడిచిన తర్వాత మీరు ఇందాక ఎక్కడో తీసుకొచ్చారన్నారు చూడు, అక్కడికి నేను వెళ్ళలేదు, తనే తీసుకెళ్ళింది. మేమిద్దరం కలిసే వెళ్ళాం అక్కడికి. నీకు కనిపిస్తుందా క్లియర్గా? అయితే నాకు మాట చెప్పు, ఇప్పుడు మాట్లాడేది నువ్వేనా? చంద్రమతియేనా? నీ పేరేంటి? నా పేరు చంద్రమతి. నీ ఫ్రెండ్ పేరు? నా ఫ్రెండ్ పేరు మహేశ్వర్, నేను మహి అని పిలుస్తాను. చాలు.
ఇంకా నీ దెయ్యం వచ్చిందేమో అనుకున్నాను నేను. అయితే అసలు నిజం ఇదనమాట. ఇప్పుడు నీకు చెప్పింది కానీ ఇలా రేప్ చేసి చంపేశారని. తను కావాలని చనిపోయింది. అదే రేప్ చేయడం వల్ల ఆ బాధతో తట్టుకోలేక అవమానం చనిపోయింది. ఆ విషయం ఎవరికి చెప్పకుండా చనిపోయింది. ఎవరికి చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదు. నీకు మాత్రమే తెలుసు. నాకు చెప్పావా కనీసం ఇప్పటికైనా నువ్వు? లేదు, చెప్పలేదు. తను ప్రామిస్ అయిపించుకుంది. నువ్వు అలా చెప్పకపోవడం వల్ల ఇంకా ఉన్నట్టుంది, నీతోనే పట్టి పీడేస్తుంది. తను ప్రామిస్ చేయించుకుంది ఎవరికి చెప్పకపోవాలి. అదే అర్ధాయుష్తో గైస్. సో ఇప్పటికైనా స్టోరీ విన్నారు కదా, అర్ధాయుష్తో చనిపోయింది కాబట్టి, అది కూడా తను ఎంగేజ్ కదా, అర్ధాయుష్తో చనిపోయింది, అందుకని పట్టి పీడేస్తుంది అనమాట. సో ఎవరైనా సూసైడ్ చేసుకుని బలవంతంగా చనిపోయిన ఆత్మలు అనేవి అంత త్వరగా పైకి వెళ్ళవన్నమాట, భూమి మీదే ఉంటాయి. వాళ్ళకి ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళతో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. నాకు ఇదొకటి అర్థం కాదు, వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళావు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికో, లేదంటే వాళ్ళ కొత్తగా పెళ్ళి అయితే వాళ్ళ మొగుడి దగ్గరికో, లవర్ దగ్గరికి వెళ్తాయి. కానీ ఇవేం ఆత్మలో ఏమో నాకు అర్థం కాదు. వద్దులే బాబోయ్, మళ్ళీ ఏమో సీరియస్ అయిపోద్ది వాళ్ళ ఫ్రెండ్ గురించి అంటున్నానండి. సారీ, అలా అన్నాను తప్పుగా అనుకోకు, ఇది ఫ్యాక్ట్. ఇది మధ్య వయసులో చనిపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాయి ఆత్మలో, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళావు. నాకు అర్థం కాదు. తను కావాలని చంపారు. కానీ నువ్వు సడన్గా ఏడటం మొదలెడితే మరి నాకు ఏంటో అనిపించదా, ఏం జరుగుతుందని? అందుకే ఆపి అడుగుతున్నాను నేను. ఆ ప్లేస్ ఎక్కడ చూపిస్తారా? తను రేప్ చేసిన ప్లేసా చూపిస్తా, బట్ నాకు అక్కడికి వెళ్తే మళ్ళీ తనే గుర్తుకొస్తుంది. అదే ప్రాబ్లం, తీసుకెళ్ళిన కాడ నుంచి ఈమెలోకి వస్తుంది మళ్ళీ. అవును, ఏం చేద్దాం, ఈమె ఇంటికి డ్రాప్ చేద్దామా? ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత నాకు కనిపిస్తుంది, ప్రతిరోజు కనిపిస్తుంది. సో తను సూసైడ్ చేసిన ప్లేస్ కూడా చెప్పింది. అదంతా కాదు, తను రేప్ చేసిన ప్లేస్ కూడా చెప్పింది తను. సీరియస్గా? అంటే చనిపోక ముందు చెప్పిందా, చనిపోయిన తర్వాత చెప్పిందా? చనిపోయిన తర్వాత నాకు డైలీ కనిపిస్తుంది తను. డైలీ కనిపిస్తాను రా. ఆత్మ చెప్పిందా? అయితే ఓ పని చేద్దాం. ఆత్మ కాదు, అది నా ఫ్రెండ్. ఇప్పుడు మీ ఫ్రెండ్ బాధపడిపోతుంది అనకాలగా. అలా కాదురా, మనం ఎన్నో హాంటెడ్ హౌస్లు తిరిగాం, మనకి ఏదైనా ఆత్మ ఉంటే మనతో మాట్లాడితే కనపడదు కదా. సో మనం ట్రై చేద్దాం ఒకసారి ఆ ప్లేస్కి వెళ్ళేసి. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆ చేసిన ప్లేస్కి వెళ్దాం. మీ ఫ్రెండ్ ఆత్మ అక్కడ తిరుగుతూ ఘోషిస్తుంది కదా, మీతో ఎలా ఉందో అక్కడ కూడా ఉంటుంది అలాగే. సో ఆ ప్లేస్కి వెళ్ళేసి ఒకసారి చూద్దాం, మాతో కానీ మాట్లాడద్దేమో చూద్దాం, ట్రై చేద్దాం. ఏమంటావు? ఆ ప్లేస్ నాకు చెప్పు ఎగ్జాక్ట్గా. మీ హాస్టల్లో నుంచి ఆ ప్లేస్ నుంచి హాస్టల్కి 1 కిలోమీటర్ అంతేనా మీది? 1.5 కిలోమీటర్. పీజీ ఏదో అన్నావు కదా నువ్వు ఇందాక, నాకు హాస్టల్ నుంచి పీజీకి 1.5 ఉంటుంది. ఆ పీజీ నుంచి అంటే మేము పీజీకి అది కాలేజ్కి మధ్యలో ఉన్నాం, ఇంకెళ్ళలేదు. ఆ మధ్యలో ఉండగానే తీసుకెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి అయితే వెళ్ళడానికి ఒక 1/2 అవర్ పడుతుంది గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా అయితే ఆన్ చేస్తాను నేను. గైస్ ఈ బ్రిడ్జ్ దగ్గరేనంట, ఇదే కదా? కరెక్ట్గా గుర్తుపట్టావా? నువ్వు ఆత్మ చెప్పిందా లేక నువ్వు చెప్పావా అన్నది నాకు సంబంధం లేదు, కానీ ఒక విషయం మాత్రం నిజం రా, ఇక్కడ నిజంగానే రేపులు జరుగుతాయి. అందుకని ఇదంతా జరిగింది. ఇక్కడ ఇదంతా క్లోజ్ చేస్తారు. నేను చాలా సంవత్సరాలు అయింది, ఎప్పుడు క్లోజ్ చేయలేదు. లాస్ట్ 6 months బ్యాక్ నుంచి ఇది క్లోజ్ చేశారు. ఎందుకంటే పేపర్లో న్యూస్లు కూడా వచ్చినాయి ఇక్కడ రేపులు జరుగుతున్నాయి అని. రేపులు జరుగుతున్నాయి, సూసైడ్ చేసుకుంటున్నారు దీంట్లో దూకేసి అని చెప్పేసి. అదా నాకు ఒకసారి చూపిస్తావా ఎక్కడ అనేది అమ్మాయిని చంపేసింది?
చంద్రమతి గారు ఎక్కడండి మామూలుగా వచ్చాయా వచ్చాడు అంటారా? కానీ ఈ ప్లేస్ నిజంగానే డేంజర్ రా గైస్. మీకు పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అయితే నేను ఫోటోలు పెడతాను చూడండి. ఈ ప్లేస్లో నిజంగానే చంపేస్తారు ఒక అమ్మాయిని, ఈ వాటర్ లేనప్పుడు అనమాట. ఆ బ్రిడ్జ్ కిందకి తీసుకెళ్ళి చంపేస్తారని చాలా టాక్ ఉంది అక్కడ, నిజంగా సీరియస్. లైట్ ఆన్ చేసి దగ్గరికే చూపి ఒకసారి సరదాగా. ఇదంతా క్లోజ్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చురా ఇది నిజంగానే ఇక్కడ ఏదో జరుగుతుంది అని. అప్పుడు వాటర్ లేవు కదా మనం వచ్చినప్పుడు, ఆ బ్రిడ్జి కిందకి కూడా వెళ్ళాం కదరా మనం. అవును, నాకు బాగా గుర్తు. నరేంద్ర తను ఇంకేం చెప్పింది మామూలుగా నీకు? తన మాత్రం ఇవి చాలు. ఇప్పుడు నీ కల్లోకి కట్ట వస్తుంది అంటున్నావు కదా, కల్లోకి వస్తుంది కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నావు కదా, నీకు ఇక్కడ ఉన్నట్టు ఏమన్నా తెలుస్తుంది ఆ అమ్మాయి? ఇక్కడే తను గైస్ తనతో పాటు తిరుగుతుంది అంటుంది, ప్లస్ తను ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తుంది. పర్టికులర్గా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆత్మ అయితే ఉంటుంది, ఎందుకంటే తనకు కనిపించి చెప్తుందంట ఈ ప్రదేశంలో చంపేశారని. ఈ ప్రదేశంలో రేపులు జరిగి చంపేయడం అయితే నిజమే, అందుకని ఇదంతా అడ్డం పెట్టారనమాట. అది మాత్రం వాస్తవం. కానీ వీళ్ళ ఫ్రెండ్ ఆత్మ తనకు కనిపిస్తుందా లేదా అనేది కొంచెం ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. చంపేసిన దగ్గర కన్నా ఎక్కడైతే అంటే మానభంగం చేశారో అదొకటి, ఎక్కడైతే తను సమాధి చేశారో అక్కడ ఎక్కువ కనిపించడం వల్ల తిని అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కువ సార్లు. ఇప్పుడు వరకు వెళ్ళింది కూడా అక్కడే, ఇక్కడికైతే ఎప్పుడు రాలేదు. ఏమోరా నాయన, ఇవి అడ్డు పెట్టకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మ కోసం అలా దూకేస్తుందేమో. చాలా సూసైడ్లు కూడా జరిగాయంటే ఇక్కడ. చాలా అంటే ఇక్కడ కనిపించడం అలా ఉంటుంది కానీ లోతు ఎక్కువ ఉంటుందిరా. అదే బ్రిడ్జ్ మనం ఆ బ్రిడ్జ్ కింద కూడా వెళ్ళాం కదరా, మనం ఆ బ్రిడ్జ్ కింద కూడా వెళ్ళాం. బ్రిడ్జ్ కిందకి వెళ్ళాం, మీకు వీడియో చూపిస్తా కదా, కంగారు పడకండి. ఆ క్లిప్పే ఇందులో కావాలంటే ఆ క్లిప్ వేస్తాను నేను. వెళ్ళలేం లోపలికి మనం, చాలా డేంజర్. వెళ్తే మళ్ళీ వస్తాం లేదు తెలియదు బయటకి. చచ్చిపోతాం. ఏం చేద్దాం మరి అయితే నెక్స్ట్? ఇంకా చేసేదేమంటాను, తీసుకెళ్ళి డ్రాప్ చేద్దాం వాళ్ళ ఇంట్లో వాళ్ళని. ఇంకెందుకు మరి ఇక్కడ? ఆల్రెడీ మనం ఎప్పుడు వచ్చాం, టైం ఎంత అయింది ఇప్పుడు? ఇంకెళ్ళిపోదామండి మీ ఇంటికి, డ్రాప్ చేస్తాను. మీరు ఏ ఆత్మలుగా మనం ఇలా ఇక్కడ ఆపేమంటే రిటర్న్ వెళ్ళిపోతుంది ఇప్పుడు, అదే ప్రాబ్లం. అటు కూడా చూసేసి వద్దా? వాటర్ ఫ్లో అవుతుంది ఎక్కువ.
ఏమండి ఇప్పుడు మీకు కొన్ని సీరియస్ క్వశ్చన్స్ అనమాట. ఖచ్చితంగా ఇదే ప్లేస్లో ఆ అమ్మాయిని చంపేశారని చెప్పగలరా మీరు? కన్ఫర్మ్ ఇక్కడ రేప్ చేశారండి. ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్ళి సైలెంట్గా పడుకోండి. మీకు ఏదన్నా సడన్గా చలి పెట్టడం లేదంటే ఏదన్నా ఎవరన్నా పిలుస్తున్నట్టు వినిపించినా మీరు ఏం చేస్తారు చెప్పనా? వెంటనే మీ ఫ్రెండ్ని నిద్ర లేపి ఇద్దరు లేచి కూర్చోండి. ఎందుకనుకో మీ ఫ్రెండ్ని లేపలేదనుకో నీకు సౌండ్లు వినిపిస్తున్నా సడన్గా చలేస్తున్నా ఆత్మలో నీ దగ్గరికి వస్తున్నట్టు అనమాట. లేదా కొన్ని రోజులు మీ ఊరు వెళ్ళిపోండి. అది ఇక్కడే ఉంది, నాతోనే ఉంటుంది. ఇంకెవరేం చేయగలుగుతారు? అది ఒంటరి అయిపోతుంది. ఊరు వెళ్తే వంటది అయిపోద్ది అంటది. ఇట్లా నాకు అర్థం కాదు. మీ ఫ్రెండ్ చనిపోయిందయ్యా, నాకు అర్థం కాదు. పిచ్చా ఏంటమ్మా నీకు? పిచ్చి దానిలా బిహేవ్ చేయకు సరేనా? చెప్పింది విని మీ ఊరన్న వెళ్ళిపో. లేదంటే రేపొద్దున్న ఆయన గురువు గారు స్వామీజీ ఎవరో ఒకళ్ళు వస్తారో యాగాల పూజలు ఏదో ఒకటి చేస్తారో నువ్వు ప్రశాంతంగా ఇంట్లో పట్టుకో. నీకు చలి పెట్టినా ఏదన్నా జరిగినా అది ఆత్మ దగ్గరికి వస్తున్నట్టు అర్థం. నువ్వు లేచి నీ ఫ్రెండ్ని లేపాలి. నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వు. లేచి మంచినీళ్ళ దాకా పడుకోవాలన్నమాట అలా అనిపించినప్పుడు, సరేనా? లేదనుకో అర్ధరాత్రి మిమ్మల్ని 12 గంటలకు అప్పటికప్పుడు నువ్వు శ్మశానం దగ్గర ఉంటావు. నీకు తెలియకుండా నువ్వు వచ్చేస్తావు. ఎందాక చూసావా ఏం జరిగిందో గుర్తులేదంటున్నావు. అలాగ శ్మశానం దగ్గరకో లేదా ఈ బ్రిడ్జ్ దగ్గరకో వచ్చేస్తావు. కాబట్టి బీ కేర్ఫుల్ అనమాట. చెప్పింది ఫాలో అవ్వు. ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం పదరా. ఇంకేం చేస్తాం, ఇంతకు మించి ఏం లేదు. గైస్ జరిగిందైతే మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. తనకు ఆత్మ కనిపిస్తుంది, ఇదే ప్లేస్ అని గట్టా చెప్తుంది అనమాట. సో సైకోలు ఉండడం నిజం, చేతబడులు ఉండడం నిజం, ఆత్మలు ఉండడం నిజం, ఆత్మలో మనుషులతో మాట్లాడడం నిజం. సో ఇవి నమ్మినప్పుడే మీరు బాగుపడతారు. ఎందుకంటే నేను ఇలా ఎందుకు అంటున్నానంటే దెయ్యాలు లేవు అని నమ్మేసి అనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళ మూర్ఖత్వంగా సమాధుల దగ్గరికి అడవుల దగ్గరికి వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు ఏం జరుగుద్ది? అనుమానాస్పదంగా చనిపోయారనుకో దెయ్యాలు చంపేస్తాయి. కానీ ఎవరు చంపారన్నది తెలియదు. మీరు ధైర్యంగా ఎక్కడ పడితే అక్కడ మొండిగా వెళ్ళకూడదు అనమాట. అక్కడ ఏముందో మనకు తెలియదు. సో జాగ్రత్తగా ఉండాలి. దెయ్యాలు దేవుళ్ళు ఎంతవరకు ఉన్నారో దెయ్యాలు కూడా అంత ఉన్నాయి. సో జాగ్రత్త. దెయ్యం లేదన్నవాడే దేవుని కూడా నమ్ముతాడు మళ్ళీ. అవును, దెయ్యం లేదంటాడు దేవుడిని నమ్ముతాడు. అరే పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా ఉంటది, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉంటది. అది నేను చెప్పొచ్చేది. ఇది దెయ్యాలు అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియోలతో మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి ఆత్మలు అనేవి ఉన్నాయి. మీకు ఇప్పుడు ఒక ప్రూఫ్ అయితే ప్లే చేస్తాను చూడండి. ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన ఆమె చెప్తుంది దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి, మంత్రాల క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పేసి. సో ఆ వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. తంత్రం అనగానే మన దగ్గర ఆల్ అవుట్డేటెడ్. మోనికా శంకర LLB బీటెక్ చదివింది ఇట్లా మాట్లాడుతుంది. నేను 8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను, సాఫ్ట్వేర్లో పనిచేస్తాను, ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. తంత్ర అనే సబ్జెక్ట్ అమెరికాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది, హాంబర్గ్ యూనివర్సిటీలో ఒక ఆనరీ చైర్లో. మనం ఎట్లా అంటే యోగా అమెరికా చేసిన తర్వాత మనం చేయడం మొదలుపెట్టాం. అదే మన దరిద్రం. ఇన్ ద సేమ్ వే తంత్ర కూడా చూసుకోండి, హాంబర్గ్ యూనివర్సిటీలో ఉంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది. కాబట్టి నమ్మడం ఇప్పుడు మనకు తప్పని పరిస్థితి. ఇదే ఇప్పుడు కూడా యూనివర్సిటీలో ఉంది అని తమిళ పెడితే చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు. అదే కావాలి మనకు. అదే ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ బాటిల్ మనం పట్టుకొని తిరిగినాం అనుకోండి చీప్. అదే ఒక ఫారినర్ వాటర్ బాటిల్ పట్టుకొని తిరిగిన అనుకోండి క్లాస్. గైజ్ నాకు ఒక ప్రదేశం అయితే ఆ దగ్గరలోనే చేతబడులు క్షుద్రపదులు చేస్తున్నారని చెప్పేసి ఆ అమ్మాయి అయితే చెప్పింది. ఆ అమ్మాయి ఒకసారి స్వయంగా చూశానన్నది. ఎందుకంటే ఈ అమ్మాయికి దెయ్యం పట్టినప్పుడు నడుచుకుంటూ ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే ఆ చెట్టు కింద చాలాసేపు కూర్చుని వచ్చిందంట. వీళ్ళ ఫ్రెండ్స్ తనను లేపుకొని వచ్చి తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత చెప్పారంట. అయితే ఆ ప్రదేశంలో క్షుద్ర పూజలు ఏమైనా జరుగుతున్నాయా లేదా చూద్దామని అయితే నేను అక్కడి నుంచి ఇమ్మీడియట్గా అదే రోజు స్టార్ట్ అయిపోయాను అనమాట. సో అసలు ఏం జరుగుద్ది చూద్దాం ఆ ప్రదేశంకి వెళ్ళిన తర్వాత. ఆ సిటీ దాటుకొని అవుట్స్కట్స్లో అయితే ఆ ప్రదేశం అయితే ఉందంట. ఆ చెట్టు కింద క్షుద్ర పూజలు చేయడం స్వయంగా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూశానని అయితే చెప్పారు. ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుద్దో చూద్దాం. అక్కడ కొన్ని గదుల్లాగా ఉన్నాయంట. ఆ గదుల్లో ఎవరో ఒక ముసలతను పడుకుని ఉంటున్నాడంట నిద్రపోతూ. అతనే ఆ దెయ్యాలు పట్టుకునే అతను లేదంటే నార్మల్ క్యాజువల్గా పిచ్చివాడా అనేది మనం వెళ్ళిన తర్వాత అయితే కన్ఫర్మ్ చేయాలి. సో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఇంకా అయిపోలేదు. థ్రిల్లింగ్ సీన్స్ అయితే ముందు ఉన్నాయి. స్కిప్ చేయొద్దు గైస్. వీడియోని అయితే లైక్ చేయండి. ఎలాగో
ఆ ప్రదేశంలో అయితే వీడియో ఆన్ చేస్తాను. గైస్ ఈ ప్రదేశంలోనే చాలామంది చాలా రకరకాలుగా విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయని చాలామంది చెప్పారు. అది ఎంతవరకు నిజమో ఈరోజు నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట ఒంటరిగా. చూద్దాం. కొద్దిసేపట్లో నా టీం మెంబర్ ఇంకా వస్తా అని చెప్పేసి అన్నారు, కానీ వాళ్ళు రావడానికి టైం పడుతుందంట. సో ఎందుకైనా మంచిది, కొంచెం రిస్క్ చేద్దాం, బాగుంటుంది, చూద్దాం అని చెప్పేసి నేనైతే ఈ ప్లేస్కి వచ్చాను. చూద్దాం ఏం జరుగుద్దో. పైన అయితే మర్రి చెట్లు ఇంకో డేంజర్గానే ఉంది ప్లేస్ అయితే. లే ఎన్నో ప్లేసులు తిరిగాం, ఆ డేంజర్ మనల్ని ఏం చేస్తుంది, తక్కువ గడిది గుడ్డు. ఒకసారి కిందకి దిగేసి అయితే చూస్తాను నేను మామూలుగా కొద్దిసేపు. చూద్దాం గైస్ మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే మర్రి చెట్టుల దగ్గర ఆగాను. ఎదర లైట్లు అయితే ఉన్నాయి, కానీ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత లైట్లు అయితే ఉండవంట. కంప్లీట్గా డేంజరస్ ప్లేస్ అనమాట ఇది. మీరు చూడొచ్చు, అబాండన్ బిల్డింగ్స్ అంట ఇవన్నీ. ఏదో తెలియని విచిత్రమైన ఒక మనిషా లేదంటే ఆత్మ అనేది నాకే కన్ఫ్యూజన్గా ఉంది, వాళ్ళకే కన్ఫ్యూజన్గా ఉంది. అది ఏంటనేది చెప్పలేకపోతున్నారంట. సో అది ఏంటి అనేది ఈరోజు అర్ధరాత్రి లోపలికి వెళ్ళేసి అయితే కనిపెడతాను నేను. ఆ లోపల నిజంగా ఆత్మ ఉందా, లేక మనిషి ఉన్నాడా, దెయ్యం ఉందా, ఇంకేదైనా ఉందా. ఏయ్ ఎవరది బాబోయ్. గైస్ ప్లేస్ అయితే తేడాగా ఉంది, లోపలికి అయితే వెళ్తాను. మరి చూద్దాం ఏం జరుగుద్దో ఫాస్ట్గా. లోపల చాలా తేడాగా ఉంది, కొంచెం లోపలికి వెళ్ళేసి అయితే వద్దాం. ఎవరో ఉన్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో లైట్లు అయితే ఖచ్చితంగా ఉండవు. లోపలికి వెళ్ళొద్దని ఇప్పుడే ఒక అతను వచ్చి చెప్పారు కూడా మాకు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనం లోపలికి వెళ్ళామంటే చాలా రిస్క్. ఆ రిస్క్ చేస్తేనే హంటర్నెస్ గోస్ట్ వీడియోస్ అవుతాయి. సో తప్పదు, మనం గోడలు దూకైనా సరే లోపలికి వెళ్ళేసి ఏదో ఒక రిస్క్ చేయాలి మనం. వాళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు, కానీ చూద్దాం ఏం జరుగుద్దో. బాబోయ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. మీరు చూస్తే ఇక్కడ నుంచి అయితే ఇక్కడ లైట్లు లేవు గైస్. స్ట్రీట్ లైట్లు అయితే కొద్దిగా ఒక్క లైట్ కంటే ఒక లైట్ కూడా లేదు. చూద్దాం ఏం జరుగుద్దో మరి. గైస్ మీరు చూస్తే ఈ బిల్డింగ్లు చూడండి, మొత్తం వదిలేసి ఉన్నాయి. ఈ బిల్డింగ్లోనే నిజంగా దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఒక్కసారి ఆ బిల్డింగ్ దగ్గర దాకా వెళ్ళేసి వస్తాను నేను, ఏం జరుగుద్దో చూద్దాం. కెమెరా అయితే డాష్ బోర్డ్ మీద ఇలా పెడుతున్నాను, లోపలికి వెళ్ళేసి వస్తాను. గైస్ లోపల ఎవడో ఉన్నాడో 100% చెప్తాను నేను మీకు. ఆ లోపలికి వెళ్ళేది లేదు, ఆ రూమ్ లెఫ్ట్ సైడ్లో ఎవడో కనపడ్డాడు అనమాట నాకు. దీని అమ్మా ఎవర్రా నాయనా. గైస్ ఆ ప్రదేశంలో అయితే ఇంకా వీడియో అయితే తీయలేము, ఎందుకంటే మేము అక్కడి నుంచి కారు వెనక్కి తిప్పేసి
డిన్నర్ చేసేసి మళ్ళీ తర్వాత గోస్ట్ హంటింగ్ లోపలికి వెళ్దాం అనుకునే టైం కల్లా ఒక సెక్యూరిటీ అయితే పర్సన్ వచ్చేసి అక్కడికి వాళ్ళకి కాల్ వచ్చిందంట. వాళ్ళు డే టైంలో మాత్రమే అక్కడ కాపలా కాస్తారంట, నైట్ టైం ఉండరంట. అయితే అసలు ఇంపాసిబుల్ అనమాట లోపలికి వెళ్ళడానికి, వద్దంటే వద్దు అని చెప్పేసి అన్నారు. లోపల ప్రమాదాలు జరుగుతాయి, ఆల్రెడీ కొన్ని మర్డర్లు అయితే జరిగినాయి, సో మీరు లోపలికి అయితే అలో లేదు అని చెప్పేసి గేట్ అయితే క్లోజ్ చేసి లాక్ చేస్తారనమాట, మమ్మల్ని బయటికి పంపేసి. సో ఆ ప్రదేశంలో పర్మిషన్ అయితే ఇవ్వడం కుదరదని క్లారిటీగా చెప్పేశారు. కాబట్టి ఈ ప్లేస్లో అయితే ఇంకా గోస్ట్ హంటింగ్ వీడియో అయితే అస్సలు రాదు గైస్, ఏమనుకోకండి, సారీ. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. ఈ ప్రదేశంలో అయితే గోస్ట్ హంటింగ్ వీడియోని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ వీడియోని అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ మిగతా వీడియోలు కూడా ఏవైనా చూడనే ఉంటే కనుక మన ఛానల్లో గోస్ట్ హంటింగ్ వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి గైస్. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, అమెరికాలో చదువుకొని వచ్చిన సైకాలజీ చదువుకొచ్చిన ఆమెనే చెప్పింది దయ్యాలు, భూతాలు, మంత్ర క్షుద్ర పూజలు ఉన్నాయని. ఇంకా నేను చెప్పడంలో ఏముంది, అదనమాట మ్యాటరు. సో జాగ్రత్తగా ఉండండి గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోతో కాదు, నెక్స్ట్ అడ్వెంచర్తో, భయంకరమైన అడ్వెంచర్స్తో మళ్ళీ కలుద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి గైస్, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దాంతోపాటు మీ ఫ్రెండ్స్లో కనీసం 5-10 మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళలో ఆ 10 మందిలో కనీసం 2 దయ్యాల వీడియోలు ఇష్టం ఉన్న వాళ్ళన్నా నా ఛానల్కి ఒక 2 సబ్స్క్రైబర్లు వస్తారు మీ వల్ల. సరేనా? టాటా, బాయ్ బాయ్ గైస్. కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఎందుకు ఫాలో అవ్వమన్నానంటే నెక్స్ట్ ఏ వీడియోలు ఏ ప్లేస్లో ఏ అడ్వెంచర్లు రాబోతున్నాయి అనేది నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి అప్డేట్ చేస్తాను అనమాట. మీకు ముందుగానే తెలిసిపోద్ది నెక్స్ట్ వీడియో ఏంటి అనేది. ఓకేనా? ఫాలో అయితే ఉండే. కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. బాయ్ బాయ్ గైస్. వీడియోని లైక్ చేయండి ప్లీజ్.